హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు మేము కసాపురం అనే ఒకటి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. గుంటకల్ దగ్గర ఉంటుంది, ఫేమస్ టెంపుల్. అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, చూడండి. ఇంకా మార్నింగే బయలుదేరదాం అనుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 5 o'clock బయలుదేరదాం అనుకున్నాము. 5:30 అయింది. 5:30కి బయలుదేరాము. ఇప్పుడు చూడండి, ట్యాంక్ బండ్ సైడు సిటీలో నుంచి వెళ్తున్నాము. ట్యాంక్ బండ్ కనిపిస్తుంది చూడండి, బుద్ధుడి విగ్రహము అది. మార్నింగే అంత ట్రాఫిక్ ఉండదని మేము సిటీలో నుంచి బయలుదేరాము, ఔటర్ రింగ్ రోడ్డు కాకుండా. కానీ ఉంది ట్రాఫిక్, కొంచెం లైట్గా ఉండింది. ట్యాంక్ బండ్ సైడ్ నుంచి వెళ్తున్నాము. గుంటకల్కి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మేము గుంటకల్కి వెళ్తున్నాము. గుంటకల్ నుంచి 6 kilometers ఉంటుంది కసాపురం అనే విలేజ్. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి టెంపుల్. చాలా ఫేమస్ టెంపుల్, చాలా మహత్యం గల టెంపుల్. ఇంకా సాటర్డే వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి. ఇది ఎయిర్పోర్ట్ సైడ్ వెళ్ళాలి గుంటకల్కి వెళ్ళాలంటే. అనంతపురం డిస్టిక్లో ఉంది. అనంతపురం డిస్టిక్, గుంటకల్ తాలూకా, కసాపురం మండలము. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి. చూడండి, దూరంగా సెక్రటరేట్ కూడా కనిపిస్తుంది. బిర్లా టెంపుల్. అన్నమయ్య కనిపించింది అక్కడ స్టాచ్యూ. ఇవన్నీ స్టాచ్యూ పెట్టి ఎన్టీ రామారావు పెట్టించింది. బుద్ధుడు కూడా ఆయనే పెట్టించిన. ఇది ట్యాంక్ బండ్ సైడ్ నుంచి వెళ్తున్నాము. ఇక్కడ రైట్లో చూడండి, సెక్రటరేట్ కనిపిస్తుంది. చాలా పెద్ద బిల్డింగ్, చాలా బాగా కట్టారు, ప్యాలెస్ లాగా ఉంటుంది. చూడండి కనిపిస్తుంది. బ్యాంక్ ముందు పార్కింగ్. ఇంకా కసాపురంకి వెళ్ళాలంటే మనము గుంటకల్కి వెళ్ళి గుంటకల్ నుంచి 6 kilometers ఉంటుంది. బస్సులో అయినా వెళ్ళొచ్చు, షేర్ ఆటోలు కూడా ఉంటాయి, దాంట్లో అయినా వెళ్ళొచ్చు. ఇంకా మేము కార్లో వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి 380 kilometers ఉంది డిస్టెన్స్. 6 hours పడుతుంది, 6 to 7 hours పడుతుంది. మనం మధ్యలో ఏమన్నా టిఫిన్కి అట్లా ఆగినప్పుడు ఇంకొంచెం 7 hours అలా పట్టొచ్చు. 6 hours డిస్టెన్స్ చూపిస్తుంది. మేము మార్నింగ్ 5:30కి బయలుదేరాము. 5కే బయలుదేరదాం అనుకున్నాము కానీ కొంచెం లేట్ అయింది. ఇంకా 5:30కి బయలుదేరాము. 12 కల్లా చేరాము కసాపురము. జీపీఎస్ పెట్టుకొని అది చూపిస్తున్న రూట్లో వెళ్ళాము. బెంగళూరు హైవే ఇది.
ఇంకా ఇక్కడ మేము టిఫిన్కి ఆగాము. 8:30 టైం అయింది. మా బాబుకి ఆకలిస్తుందంటే టిఫిన్కి ఆగాము. చూడండి. టిఫిన్ బ్రేకా? టిఫిన్ తింటావా? కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్. ఎక్కడుంది కసాపురం? ఫేమస్ టెంపుల్, గుంటకల్ దగ్గర. ఎప్పుడుదో మొక్కుంది, మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాం. 25 years బ్యాక్ మనం పోయినాం కసాపురం, గుర్తుందని. 2000లో పోయినాం ఒకసారి. పోయి ఆకుపూజ చేపించినాం. 25 years బ్యాక్ ఆకుపూజ చేపించినాం. ఇప్పుడు కూడా ఆకుపూజ చేపించడానికే. అది కూడా రాహుల్ కోసమే. అది కూడా ఇది చెప్పలేదు నాకు, ఊరికే మొక్క చెప్తుంది. ఎందుకని మాట్లాడుతున్నాడు. మాట్లాడితేనే కదా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వద్దు. నీళ్ళు బాగుంటాయా? రాహుల్ స్కూల్ బాగుందా? సూపర్. బాగుందా? ఓకే. ఓకేనా? పుల్లగా ఉంది కొంచెం. సూపర్ ఏం లేదా? సూపర్ ఏం లేదు. వుడ్లాండ్స్ అంత సూపర్ ఏం లేదు. నీకు బావా? బాగా సూపరా? సూపర్. దీనిది ఏం దోశ? మసాలా దోశ. నీది రాహుల్? నీదేం దోశ? అది ఉప్మా దోశ. ఉప్మా దోశ చూపి. ఉప్మా పెసరట్టు చేస్తారు మామూలుగా. ఉప్మా దోశ ఫస్ట్ టైం చూస్తుంటా. మామూలుగా ఉప్మా పెసరట్టు చేస్తుంటారు. వీడు ఉప్మా దోశని ఆర్డర్ చేస్తాను ఫస్ట్. ఉప్మా దోశ ఇక్కడ నేను చూస్తుంటా ఫస్ట్ టైము. మామూలుగా ఉప్మా పెసరట్టు ఉంటుంది, దోశలో ఉప్మా దోశ ఉంటుంది. ఇంకా టిఫిన్లు చేసేసి బయలుదేరాము. అక్కడక్కడ చూసుకుంటూ వస్తున్నాము టిఫిన్ ఎక్కడ బాగుంటుందని. కానీ ఇక్కడ కొన్ని చోట్ల బాగుండదేమో అనుకొని ఒక చోట బాగుంటుంది అనిపించింది. అక్కడ ఆగితే ఓకే ఉందంట, అంత గ్రేట్గా ఏం లేదంట టిఫిను. మా హస్బెండ్ మా బాబు తిన్నారు, నేను తినలేదు. నేను దర్శనం అయిపోయినాకే డైరెక్ట్ లంచ్ తిందామని నేను తీసుకోలేదు టిఫిను.
ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే నేను కాఫీ తాగేశాను. నాకు బయట కూడా కాఫీ నచ్చట్లేదు ఎక్కడ. మా ఇంట్లో మేము ఫిల్టర్ కాఫీ చేసుకుంటాం కదా, అదే నచ్చుతుంది. బయట అసలు ఎక్కడ నాకు నచ్చట్లేదు, అందుకే కాఫీ కూడా తాగలేదు. ఇంట్లో తాగాను పెద్ద కప్పుకి, ఇంకా వద్దన్నాను. మా బాబు మా వారు బాగుందా కాఫీ? తిన్నారు టిఫిన్, కాఫీ కూడా తాగారు. సూపరా. మళ్ళీ ఇక్కడ మధ్యలో మళ్ళీ కాఫీ బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ ఏదో కుంభకోణం ఫిల్టర్ కాఫీ, డిగ్రీ కాఫీ అని ఉంటే ఇక్కడ మళ్ళీ 10:30కి మళ్ళీ కాఫీకి ఆగాము. ఇక్కడ కూడా మా వారు మా బాబు తాగుతున్నారు కాఫీ. నేను తాగలేదు, ఊరికే కొంచెం టేస్ట్ చూస్తే అంత నచ్చలేదు. ఇంకా మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళాలి, లేకపోతే బోర్ కొడుతుంది. మేము అక్కడక్కడ ఆగుతూ చూసుకుంటూ వెళ్తున్నాము. ట్రైన్ కంటే ఫాస్ట్ ఫిల్టర్ కాఫీ అన్నారు కానీ అంత గ్రేట్గా ఏం లేదు. ఇంకా చూడండి, ఇక్కడ గుత్తికి వచ్చేసాము. ఇక్కడ గుత్తిలో ఒక కొండ కనిపిస్తుంది, తిరుమల కొండలా కనిపిస్తుందని చూపిస్తున్నాను మీకు. చూడండి, బాగుంది. ఇంకా ఇక్కడంతా కొండలు ఉన్నాయి. గుత్తికి వచ్చేసాము. గుత్తి నుంచి గుంటకల్కి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ఉంటుంది. ఇంకా గుంటకల్ నుంచి మళ్ళీ కసాపురము ఒక 20 మినిట్స్. ఇప్పుడు గుత్తికి వచ్చాము. గుత్తి నుంచి చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ చూడండి, కసాపురంకి వచ్చాము. ఇది టెంపుల్ది కమాన్ కనిపిస్తుంది కదా, ఇటు నుంచి వెళ్ళాలి. శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయము దీని పేరు. కసాపురం అనే విలేజ్లో ఉంటుంది. ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా వచ్చేసాము కసాపురంకి. ఇంకా కార్ పార్కింగ్కి టికెట్ తీసుకోవాలి. ఆయన వస్తున్నాడు చూడండి, ఆయన దగ్గర 30 రూపీస్ పార్కింగ్ టికెట్, కార్ పార్కింగ్ టికెట్. ఇక్కడ చూడండి, చాలా ఆటోలు, షేర్ ఆటోలు, కార్లు అన్నీ వచ్చున్నాయి. ఈరోజు సాటర్డే కదా, జనం ఎక్కువ ఉంటారు. మామూలు వీక్ డేస్లో అయితే అంత జనం ఉండరు. సాటర్డే సండే చాలా ఎక్కువ జనం ఉంటారు. ఎక్కడెక్కడో బయట నుంచి కూడా వస్తుంటారు. కర్ణాటక నుంచి కూడా చాలా భక్తులు వస్తుంటారంట ఇక్కడికి, బెంగళూరు అక్కడి నుంచి. ఇంకా ఇక్కడ కార్ పార్క్ చేసి డైరెక్ట్ ఇంకా దర్శనంకి వెళ్దాము అని అనుకుంటున్నాము. ఇంటి దగ్గర నుంచి స్నానాలు అవి చేసుకొని పూజ చేసుకొని బయలుదేరాము. ఇంకా నేను రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి కొంచెము చీర అది కట్టుకొని వెళ్దాం అనుకున్నాము. కానీ మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేస్తారేమో, 12 అయింది కదా, తొందరగా దర్శనం చేసుకుందామని ఇంకా మేము రూమ్ ఏం తీసుకోలేదు. ఇంటి దగ్గర నుంచే స్నానం చేసి వచ్చాం కదా, అందుకనే ఇంకా డైరెక్ట్ దర్శనంకి వెళ్తున్నాము టెంపుల్కి. మళ్ళీ సాయంత్రం కల్లా రిటర్న్ ఇంటికి చేరాలి హైదరాబాద్కి అని తొందరగా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరదామని వెళ్తున్నాము. రూమ్ అది తీసుకొని మళ్ళీ లేట్ అయిపోతుంది, టెంపుల్ క్లోజ్ చేస్తారేమో, మళ్ళీ సాయంత్రం దర్శనం చేసుకుంటే ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అని డైరెక్ట్ ఇంకా దర్శనంకి బయలుదేరాము. టెంపుల్కి వచ్చేసినాము. నెట్టికంటి ఆంజనేయ స్వామి టెంపుల్కి, కసాపురము గుంటకల్ దగ్గర. చూడండి, మా వెనకాల గోపురం ఉంది. చాలా జనం వచ్చారు. ఈరోజు సాటర్డే కదా, చాలా జనం ఉన్నారు. చూడాలి ఎంత పెద్ద క్యూ ఉందో దర్శనంకి. లోపలికి కెమెరా అలౌ చేస్తారో లేదో తెలియదు, అలౌ చేస్తే చూపిస్తాను.
ఎందుకు పోబుద్ది కాదబ్బా? ఇక్కడ టెంపుల్లో విగ్రహము ఆంజనేయ స్వామి విగ్రహము స్వయంభూ ఆయనే వెలిసాడంట. వ్యాసరాయలని ఒక భక్తుడు, ఆయన శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు కదా, ఆయన గురువు అంట. ఆయన ఎప్పుడు ఈ ప్లేస్కి వచ్చేవాళ్ళంట. ఆంజనేయ స్వామి భక్తుడు ఆయన. ఒక టెంపుల్లో, ఇక్కడ దగ్గరలో ఉండే ఒక టెంపుల్లో నిద్రిస్తూ ఉండగా ఆంజనేయ స్వామి కలలో కనపడి, నేను ఇక్కడ ఉన్నాను, నాకు టెంపుల్ కట్టి గుడి కట్టి అని చెప్పాడంట. ఎక్కడున్నావు స్వామి అంటే, దక్షిణం దిశగా నువ్వు వెళ్తున్నప్పుడు ఒక వేప చెట్టు ఎండిపోయినట్టు ఉంటుంది, నువ్వు దగ్గరికి వెళ్ళంగానే అది చిగురిస్తుంది, ఆ చెట్టు కింద నేను ఉన్నాను, నాకు గుడి కట్టి అని అడిగాడంట. అప్పుడు ఆయన దక్షిణం దిశగా వెళ్తే అక్కడ ఒక వేప చెట్టు ఎండిపోయి ఉందంట. ఈయన దగ్గరికి వెళ్ళంగానే చిగురిచ్చిందంట. అక్కడ మనుషుల్ని పెట్టి తవ్విస్తే ఇప్పుడు గుడిలో ఉండే విగ్రహము, ఆంజనేయ స్వామి విగ్రహము అక్కడ కనపడిందంట. ఆయనకి ఈ ప్లేస్లోనే గుడి కట్టించాడు ఆయన, వ్యాసరాయల వారు. ఇంకా ఈయన పూజలు అందుకుంటున్నాడు. భక్తులకి చాలా మహత్యం గల దేవుడు. భక్తులు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తూ ఉంటాడు. చాలామంది భక్తులు వస్తుంటారు. దేశంలో నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. కర్ణాటక నుంచి ఎక్కువ వస్తుంటారంట. అక్కడ తాళం వేసింది. ఇంకా దర్శనం అయిపోయింది. లోపల కెమెరా అలౌ చేయలేదు, సెల్ ఫోన్లు. అందరు షాపుల దగ్గర మనం తీసుకెళ్ళొచ్చు కానీ బ్యాగ్లో పెట్టేసుకోవాలి. వీడియోలు అవి తీయకూడదు. ఇంకా బయటకు వచ్చేసాము దర్శనం చేసుకొని. చాలా బాగా జరిగింది దర్శనము. టికెట్లు ఉన్నాయి. 10 రూపీస్ టికెట్, 50 రూపీస్ టికెట్, 100 రూపీస్ టికెట్ ఉంది స్పెషల్ దర్శనాలకి. మేము 100 రూపీస్ టికెట్ తీసుకున్నాము. స్వామికి దగ్గరగా తీసుకెళ్లారు, పూజ అది చేశారు, అర్చన. చాలా బాగా దర్శనం చాలా బాగా జరిగింది. పూజ కూడా చాలా బాగా జరిగింది. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. చాలా రోజుల తర్వాత దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము. చాలా రోజులైంది ఈ టెంపుల్కి వచ్చి. ఎప్పుడో మేము చెన్నైలో ఉన్నప్పుడు వచ్చాము, ఇప్పుడు మళ్ళీ వచ్చాము. 25 ఇయర్స్ తర్వాత వచ్చాము. అప్పుడు 25 ఇయర్స్ బ్యాక్ చాలా చిన్నగా ఉన్నింది టెంపుల్. ఇప్పుడు చాలా బాగా పెద్దగా డెవలప్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ బయట, గోపురం బయట చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. టెంపుల్ లోపల కూడా కొట్టొచ్చు. ఇది ఆలయ ప్రాంగణము. భక్తులు ఏవైనా మొక్కులు మొక్కుకుంటే తమలపాకులతో పూజ కానీ, వడమాల కానీ, ఏ మొక్కు మొక్కుకుంటే అది తీర్చుకోవచ్చు. చాలా బాగా జరిగింది దర్శనము. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. చాలా మహత్యం గల దేవుడు. భూత ప్రేత పిశాచాలు ఎవరన్నా ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఈయన మొక్కుకొని వాళ్ళు అసలు ఆలయంలోకి ఎంటర్ అవుతూనే అవి వచ్చేస్తాయి వాళ్ళ లోపలికి. దేవుడు పోగొడతాడనమాట. చాలామంది అలాంటి వాళ్ళు కూడా వచ్చారు, ఇక్కడ కనపడ్డారు. అసలు ఆలయము గేటు దగ్గరికి రాగానే భూత ప్రేత పిశాచాలన్నీ వచ్చేస్తాయి వాళ్ళకి. దేవుడు వాళ్ళల్లోంచి వాటిని పోగొట్టేస్తూ ఉంటాడు. ఇంకా అన్నదానం ఉంది కానీ చాలామంది పెద్ద క్యూ ఉన్నింది. మళ్ళీ లేట్ అయిపోతుందేమో, మనం ఎక్కడన్నా బయట తిందాంలే అని మేము ఇంకా బయలుదేరాము. దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా రిటర్న్ బయలుదేరుతున్నాము. ఇంకా గుంటకల్లో అన్నా, కర్నూలులో అన్నా ఎక్కడన్నా లంచ్ తినేసి ఇంకా హైదరాబాద్కి బయలుదేరుతున్నాము. వెదర్ కూడా చాలా బాగుంది. క్లౌడీగా అక్కడక్కడ వర్షం పడుతూ చల్లగా ఉన్నింది వెదరు. ఎండ అస్సలు లేదు. ఇంకా డ్రైవ్ కూడా చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా ఏం అలసిపోలేదు. పొద్దున ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మళ్ళీ సాయంత్రానికే రిటర్న్ 8 o'clock కల్లా మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నాము. చూడండి, రిటర్న్ ఇంకా బయలుదేరాము.
ఇదంతా కసాపురం విలేజ్. ఈ ఊరు పేరు కసాపురం అన్నమాట. ఇంకా దగ్గరలో ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయంట, కానీ మేము ఇంకా ఈ టెంపుల్కనే వచ్చాము. ఈసారి వచ్చినప్పుడు వేరే టెంపుల్స్ కూడా దర్శనం చేసుకుంటాము. ఇక్కడ ఏదో గుట్ట మీద బాలాంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందంట. ఇంకా మాకు టైం లేదని మేము ఇంకా బయలుదేరేసాము. ఇంకా ఇక్కడ కొంచెము బాగున్నట్టుంటే హైవే మీద హోటల్ లంచ్ కాగాము. మంజీరా రెస్టారెంట్ అంట. చూడ్డానికి బాగుంది. ఇంకా జనం కూడా ఉన్నట్టున్నారు. ఇక్కడైతే బాగుంటుందేమో ఫుడ్ అని హైవే మీదే ఉంది. ఇక్కడ ఆగాము లంచ్కి. అక్కడక్కడ వేరే హోటల్స్ కనిపిస్తూ ఉన్నాయి, కానీ అంత బాగలేనట్టు అనిపించింది. ఇది చూడడానికి బాగుంటే సరే ఇక్కడ లంచ్ చేద్దామని ఆగాము. ఇంకా లంచ్ బాగుంది, టేస్ట్ బాగానే ఉండింది. పన్నీర్ మెతి తీసుకున్నాము, దాల్ ఫ్రై తీసుకున్నాము, తందూరి రోటీస్ మా బాబు
అది పన్నీర్ కుల్చా తీసుకున్నాడు, ఇంకా కర్డ్ రైస్. బాగుండింది లంచ్. ఇంకా లంచ్ తినేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరాము హైదరాబాద్కి. ఇంకా ఈవినింగ్ ఏమన్నా టీ బ్రేక్ తీసుకుంటాము. లోపల షుగరే గోల్డ్ మస్కర్ షుగరే ఇంకా ఈవినింగ్ టీ అయినా కాఫీ అయినా తీసుకుందామని ఆగాము. కాఫీ అడిగితే లేదన్నారు. ఇంకా నేను మా బాబు జ్యూస్ తాగాము. మా వారు గ్రీన్ టీ తీసుకున్నారు. ఇంకా జర్నీ చాలా బాగా జరిగింది. ఇంకా రిటర్న్ బయలుదేరాము. దర్శనం చాలా బాగా అయింది. జర్నీ చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఈ వీడియో కైనా నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా ఈవినింగ్ 8 కల్లా ఇంటికి వచ్చేసాము హైదరాబాద్కి. చాలా బాగుంది జర్నీ.